వర్గంలో తనకే టికెట్ వస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. హఠాత్తుగా ప్రముఖ రాజకీయ కుటుంబం అక్కడ రంగప్రవేశం చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ కుటుంబానికి టికెట్ ప్రతిపాదనపై ఎమ్మెల్యే వర్గీయులు భగ్గుమంటున్నారు. ఈ పరిణామం ఇప్పుడు ఆ నియోజకవర్గ టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కుతుందా, లేక తెర మీదకు కొత్తగా వచ్చిన ఆ కుటుంబానికి టికెట్ ఇస్తారా అన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ రాజకీయ పరిణామం ఎక్కడ చోటు చేసుకుందో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. చిత్తూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం అది. రాజకీయంగా మాత్రం ఎంతో చైతన్యం కలిగిన గడ్డ. ఎత్తులకు పై ఎత్తులు వేయగల రాజకీయ ఉద్దండులకి నెలవు. వంశపారంపర్యంగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అదే తంబళ్లపల్లె నియోజకవర్గం. చిత్తూరు జిల్లాలో అటు కర్ణాటకకు, ఇటు అనంతపురం, కడప జిల్లాలకు సరిహద్దులో ఉంటుంది తంబళ్లపల్లె. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి బంధువర్గమైన టీఎన్ ఫ్యామిలీ మొదలు మాజీ ఎమ్మెల్యేలైన కలిచర్ల ప్రభాకర్ రెడ్డి, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వరకు వంశపారంపర్య రాజకీయాలకు ఆ ప్రాంతం ప్రసిద్ధి. మారుతున్న పరిణామాలకు తగ్గట్టుగా కొత్త ముఖాలు కూడా తెరపైకి వచ్చిన సందర్భాలున్నాయి. ఏపీలో ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ వ్యవహారం జిల్లాలో వేడి పుట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ ప్రముఖ రాజకీయ కుటుంబం అనిపిరెడ్డి వారసులు రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం మూలాలు కలిగిన ఆ కుటుంబం కొన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంది. ఇప్పుడు మళ్లీ టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో జిల్లా పార్టీ ముఖ్యులు కొందరు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కుటుంబీకులకు అవకాశం కల్పించాలంటూ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులకు రుచించడం లేదు. దీంతో తాడో పేడో తేల్చుకోవాలని ఎమ్మెల్యే వర్గీయులు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు భారీ సంఖ్యలో అమరావతికి వారు తరలి వెళ్లడం సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గంలోని పీలేరు, పొంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె సెగ్మెంట్లకు అభ్యర్థులని ఖరారు చేసే విషయమై గత నెల చివరి వారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు. ఒక్క మదనపల్లె మినహా పొంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు తలెత్తవని తొలుత అందరూ భావించారు. టికెట్ కోసం ఇతరుల నుంచి పోటీ లేదు కనుక తనకు అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టేనని భావించారు ఎమ్మెల్యే శంకర్ యాదవ్. అయితే పీలేరు, పొంగనూరు అభ్యర్థులను మాత్రమే చంద్రబాబు ఖరారు చేశారు. మదనపల్లితో పాటు తంబళ్లపల్లి విషయాన్ని పెండింగ్లో పెట్టారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ యాదవ్లో ఆందోళన మొదలైంది. అనిపిరెడ్డి కుటుంబీకులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు ఆయనకు సమాచారం అందింది. ఈ మేరకు జిల్లాకు చెందిన కొందరు ముఖ్యులు ఆ కుటుంబానికి మద్దతిస్తున్నారని ఆయన అనుమానించారు. దీంతో బహిరంగంగానే శంకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులంతా అప్పటికప్పుడే నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమావేశమయ్యారు. శంకర్ యాదవ్కి మళ్లీ టికెట్ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. వాటిని గుదిగుచ్చి టీడీపీ అధిష్టానానికి పంపించారు. అంతటితో వారు సరిపుచ్చుకోలేదు. ఎమ్మెల్యే శంకర్ అనుచరులు 18 బస్సుల్లో బయలుదేరి అమరావతికి వెళ్లారు. అక్కడ టీడీపీ అధినేతను కలిసి తమ డిమాండ్ వినిపించాకే తిరిగి వస్తామని ప్రకటించారు. తంబళ్లపల్లిలో అత్యధిక ఓట్లు బీసీలకున్నాయి. ఆ సామాజిక వర్గం నేతకి అవకాశం ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో సునాయాసంగా పార్టీ గెలిచిందనేది వారి వాదన. దీనికి తోడు ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. ఇటీవల హంద్రినీవా జలాలు రావడంతో వాతావరణం మారింది. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతోంది. ఈ పరిణామాలతో తమ్మళ్లపల్లిలో టీడీపీకి పూర్తి అనుకూల వాతావరణం ఉందని, అలాంటప్పుడు అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఏమిటన్నది శంకర్ యాదవ్ వర్గీయుల ప్రశ్న. ఇదిలా ఉంటే తనను కలిసేందుకు వచ్చిన శంకర్ వర్గీయులను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి చర్చించాలంటూ ఆ బాధ్యతను ఆయనకు అప్పగించారు చంద్రబాబు. దీనిపై మాత్రం ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర్కి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఇక అనిపిరెడ్డి కుటుంబం విషయానికి వస్తే వారిది తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని మొలకల చెరువు మండలం
ఆ వంశవృక్షానికి చెందిన లక్ష్మీదేవమ్మ కుటుంబం ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది తెలుగుదేశంతోనే. రైతు కూలీ సంఘం నాయకునిగా ఉన్న ఆమె భర్త ఉమాశంకర్ రెడ్డికి 1983లో ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు. కానీ ఆయన అప్పట్లో ఓటమి పాలయ్యారు. అటు తర్వాత ఉమాశంకర్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆయన మరణానంతరం లక్ష్మీదేవమ్మకు టికెట్ ఇచ్చి పోటీకి దింపారు. 1985, 94 ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వారసుడిగా ఆమె కుమారుడు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెరపైకొచ్చారు. 2009లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. పూర్తి కాలం పార్టీలో కొనసాగకుండా 2012లో వైఎస్ జగన్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మద్దతు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు. 3 దశాబ్దాలకు పైగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. అప్పటి నుంచి తంబళ్లపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పరిణామాలు సంభవించాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డితో ప్రవీణ్ కుమార్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. దీంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఫలితంగా తమ్మళ్లపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన ద్వారకానాథ్ రెడ్డి రంగప్రవేశం చేశారు. క్రమేపీ అనిపిరెడ్డి కుటుంబం రాజకీయాలకు దూరమైంది. అనుచరుల ఇళ్లల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో తప్పితే ఆ కుటుంబం బయట కనిపించడమే లేదు. ఇప్పుడు ఈ కుటుంబాన్నే మళ్లీ టీడీపీలో చేర్చుకొని టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. తొలుత ఈ ప్రచారాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఈ కుటుంబీకులు చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్యుల ద్వారా పావులు కదిపినట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో హఠాత్తుగా ఈ కుటుంబం టీడీపీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే శంకర్తో పాటు ఆయన వర్గం ఈ వ్యవహారంపై గుర్రుగా ఉంది. దీంతో తమ్మళ్లపల్లి టీడీపీలో రాజకీయ కాకరేగుతోంది. మరి మొత్తం ఎపిసోడ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్లీ టికెట్ దక్కుతుందా, లేక కొత్తగా తెరపైకి వచ్చిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని అదృష్టం వరిస్తుందా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏబిఎన్